హలో. హలో, ఏం చెప్తున్నావురా? ఏం లేదురా, చెప్పు. ఏం లేదురా, ఇలా ఫస్ట్ నైట్ అన్నావు కదా, మరి ఏం చెప్తున్నావు అని. అదేరా, ఒక గంట అయితే ముహూర్తం ఉందట. అవునా? ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అన్వేషు. ఓకే రా, థ్యాంక్ యూ. ఇయ్యల్లా నా శోభను. నేను సంసారాన్ని పనికిరాను, మంది బాధకు పెళ్లి చేసుకున్నా కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. క్లాస్ అప్పుడేకుంటే అనుమానం వస్తుంది, ఏదో ఒకటి వేసి కవర్ చేస్తాం. ఏంది పెయ్యి అంత వేడిగా ఉంది? అవును, ఇప్పటి నుండి వేయాలన్నట్టు అనిపిస్తుంది నాకు. అగో, బాగా నచ్చినట్టుంది కదా. ఈ విషయం నాకు అప్పుడే చెప్తే ఫస్ట్ నైట్ ముహూర్తం తర్వాత పెట్టుకునేటోళ్ళం కదా. ఏం కాదు, జ్వరానికి దీనికి ఏమవుతుంది. శాతన అన్నప్పుడు ఎందుకండి, మీరు పడుకోండి, మనం ముహూర్తం తర్వాత పెట్టుకుందాం, సరేనా? సరే. ఏవండి, జ్వరం తక్కువైందా? తక్కువైంది. పోండి, సిగ్గైతుంది. ఏమైంది, మూడొస్తలేదా? అదేం లేదు. ఏమేనండి, మొత్తం చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ ఆఫ్ ఉంది కదా, అందుకే చెమటలు వస్తుంది. ఫ్యాన్ వేసి వస్తా. సరే, వేసిరప్పండి. నిన్నంటే ఇట్లను గడిచిపోయింది, ఇవాళ ఏం చేయాలి? అగో, మా ఆయన షాక్ వచ్చిందండి. మా ఆయన షాక్ వచ్చినట్టుంది. ఒకవేళ నేను ముట్టుకుంటే నాకు కూడా షాక్ వస్తుందేమో. ఏవండి, మీరు కూర్చోండి, నేను నీళ్ళు తీసుకొస్తా.
ఎట్లుందండి? సరే పడుకోండి. అబ్బో ఇలా కరెంట్ షాక్ కొట్టినట్టు యాక్టింగ్ వాటికి బతికిపోయినా కానీ లేకుంటే నా బండారం బయట పడేది. నువ్వు కూడా పడుకో. సరేనండి. ఇట్లా ఎన్ని రోజులని యాక్టింగ్ చేయాలి? నాకు ఏం అర్థమవుతలేదు. అవు అన్వేష్ గారు ఎన్నే ఉన్నాడుగా, మొన్న ఫోన్ చేస్తేనే మాట్లాడిండు, మళ్ళీ ఎత్తడు లావాడతలేడు. సరే ఇక్కడే ఉన్నాడు, అడుగుదప్ప. ఏమైనా అన్వేష్ డల్లు కూర్చున్నావు? ఏం లేదురా. ఆహో రాత్రి పని బాగా అయినట్టుంది, అందుకే డల్గా ఉన్నావురా. అదేం లేదురా. అయ్యో చెప్పరాదురా, మొత్తం దూరం దూరం చేయబడుతున్నాను. ఏం లేదురా, నీ దగ్గర నేనేం దాస్తా. మరి ఏమైందిరా అంత డల్గా ఉన్నావు? అరే నాకు ఎక్స్పీరియన్స్ కావడానికి నువ్వు ఆడల దగ్గర పోదావు అంటే నేను వద్దన్నారా. అట్నే నువ్వు లవర్ను కూడా సెట్ చేసుకోరా అన్నావు, కానీ నేను సెట్ చేసుకోలేరా. ఏందిరా అంత కొత్తగా మాట్లాడుతున్నావు? అయినా నీకు మొన్ననే వేరే లగ్గమైంది, ఏదో డల్లు ఉన్నావన్న పాపాన్ని గవాని మాట్లాడుతున్నావేందిరా పిచ్చోడా? అరే మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం, కలిసి విరిగినాం. అయినా కానీ నీ దగ్గర ఒక విషయం దాస్తుంటాను. ఏంటిదిరా? అదేరా, నాకు ఒక లోపం ఉందిరా. ఏం లోపం రా? నేను నేను సంసారానికి పనికిరాను రా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునరా, నేను చెప్పేది నిజమే. అయ్యో మరి ఇన్ని రోజులు నాకు చెప్పలేదేందిరా? చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కదరా. ఈ ముచ్చట ఎట్లా చెప్పాలని చెప్పలేదురా, అందుకే. పిచ్చోనా, మరి డాక్టర్ గారిని చూపెట్టుకున్నావా లేదా? నేను డాక్టర్కి చూపెట్టుకున్నారా, కానీ నాకు చిన్నప్పటి నుండే ఈ ప్రాబ్లం ఉందట. ఓసి పాపం పాడుగాను. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? ఈ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఒక్కనే బాధపడతారా, కానీ మా అబ్బాయికి తెలిసిందనుకో వాళ్ళు జీవితాంతం బాధపడతారా. అందుకే ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిన. అవురా అన్వేష్, మీ అమ్మ నాన్న బాధపడతారు అన్నది నిజమే. మరి నీ పిల్లని తెలిస్తే అది ఎంత బాధపడాలరా? మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు లేచినప్పుడు వాళ్ళు కూడా ఎంత బాధపడాలరా? ఎట్లా నీ జీవితం నాశనమే, అది నీ తెలివనే తెలుసు. ఒంటరి ఉంటే అయిపోగారా దాని జీవితం నాశనం చేసిన వల్ల. మరి మీ వాళ్ళ గురించి ఆలోచించినావు కానీ మరి వాళ్ళ గురించి ఆలోచించినావారు ఎప్పుడన్నా? నువ్వు చెప్పేది నిజమేరా, కానీ నేను వాళ్ళ తరఫున ఎప్పుడు ఆలోచించలేదు. నేను పెళ్లి చేసుకున్నాక ఏదోటి చెప్పి మేనేజ్ చేద్దాం అనుకున్నారా, కానీ ఇప్పుడు ఏం చేసినా దండిగే. నేను ఎంత పెద్ద తప్పు చేసినో నాకు ఫస్ట్ నైట్ రోజే అర్థమైందిరా. అరే పెళ్లి ఆగముందు నీకు అది చిన్న విషయం అనిపించింది, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత చూసినావా అది ఎంత పెద్ద తప్పని రియలైజ్ అవుతున్నావా? ఆమె మంచి వయసు మీద ఉన్న అమ్మాయి, ఇప్పుడు ఆమె కోరికలు చంపుడు ఇంకా పెద్ద పాపం రా. అదేరా, ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ వచ్చి కూర్చున్నా. అప్పటి నుండి నీతో ఒక ముచ్చట చెప్పాలనుకుంటాను రా. ఏంటిదిరా? అది అది అయ్యో చెప్పురా. రే, రోజు రాత్రి ఒక గంట సేపు నా ప్లేస్లో నువ్వు ఎక్స్చేంజ్ కావాలరా. అంటే నీ భార్య పక్కల మనం అంటున్నావారా? అవునరా. ఏ నీకు తలగా ఇట్లా పని చేస్తుంది లేదా? ఏం మాట్లాడుతున్నావురా? హౌలే ప్లీజ్ రా. అరే నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా పని. అరే ఎందుకు కాదురా, మనం తలుసుకుంటే అవుతుంది అది. అరే నీకు నాకు తేడా తెలియదారా? అది ఎట్లా సాధ్యం రా? నేను కనవడా ఆమెకు? అరే నువ్వు మా దర్వై కాడు, నేను లోపలికి పోయి ఆమెతో రొమాన్స్ చేసి లైట్ బంద్ చేసి వస్తా. అప్పుడు నువ్వు లోపలికి పోయి పని కానిచ్చి బయటికి రా, మళ్ళీ నేను లోపలికి పోతా. అరే నేను చేసే తప్పు ఒప్పు నాకు తెలియదురా, కానీ నీకోసం మాత్రం చేస్తారా. నాకు లైట్ ఉంటే ఇబ్బంది అనిపిస్తుంది, లైట్ ఆఫ్ చేస్తా. అబ్బా లైట్ ఉంటేనే నాకు మంచి మూడ్ వస్తుంది. రండి. అరే ఏమవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అంటున్నా కదా, లైట్ ఆఫ్ చేస్తా. అబ్బా వద్దండి, లైట్ ఉంటేనే మజా కదా.
అర్థం చేసుకో, నాకు ఇబ్బంది అనిపిస్తుంది కదా. సరే మీ ఇష్టం, బంద్ చెప్పండి. సరే. రేయ్, లైట్ బంద్ చేసిన, నువ్వు పని చూసుకుందా. సరే సరే. అబ్బా మెల్లగా ఇవ్వండి, మెల్లగా. అబ్బా మెల్లగండి. ఏంటండి మాట్లాడతలేరు? అమ్మయ్యా. సరే వెళ్ళి లైట్ వేసి రాపండి. ఎట్లా అనిపించింది? పొట్టోనివే కానీ గట్టోనివే, పెద్ద రసకుడివే. నాకు బాగానే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు కూడా బాగా అనిపించింది. సరే పనుకోండి. లైట్ ఉంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, లైట్ ఆఫ్ చేసి వస్తుంది. ఛీ, రోజు మీరు లైట్ పని చెప్తా అంటారు ఎందుకండి? వాళ్ళు ఒక్కరోజు ఉండండి. బాగుంది, తెలుసు కదా నాకు ఇబ్బంది అవుతుందని. సరే పో. సరే ఇంటి వదులు. వదులంటే ఏందండి రాత్రి అంతగానం చేసిరు కదా, ఇప్పుడు కూడా అట్లా చేయొచ్చు కదా. ఈ డే టైంలో ఎందుకే, వదులు. మన ఇద్దరం భార్య భర్తలమే కదా, డే అయితేంది నా రాత్రి అయితేంది. ఏనికి ఎప్పుడు అదే ధ్యాస, నేను బయటికి వేస్తాను. మౌనిక, మౌనిక, చెప్పండి. ఇయో నా ఫ్రెండ్ మన పెళ్ళికి వచ్చింది కానీ అప్పుడు పరిచయం చేయలే, అందుకే ఇప్పుడు పరిచయం చేస్తాను. నమస్తే అండి. ఏమండి మీరు కూర్చోండి, నేను పోయి చాయ్ తీసుకొస్తా. సరే కూర్చోరా. ఏంది ఈయన మెడ మీద కొరికి నచ్చులున్నాయి? మా ఆయన మెడ మీద
ఏం కొరికి నచ్చలే లేవు. నిన్న రాత్రి నేను మా ఆయన మీద కదా కొరికింది, ఆయనకి ఎట్లా పడ్డాయి? ఓహో, ఆయనే వాళ్ళ భార్యకి ఇట్లా కొరకవచ్చు. అవునుగా నన్నయ్య, మీకు ఎంతమంది పిల్లలు? హా? 3 బిడ్డలు. వాళ్ళకి 3 పిల్లలు పుట్టిరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. అంటే మీరు తాతయ్య కూడా అయ్యారు అన్నట్టు. ఏం మాట్లాడతావమ్మా, నాకు పెళ్ళే కాలేదు ఇంకా. ఓహో, కాలేదా? సరేరా, నేను కలుతారా. సరే మంచిది. ఛాయ్ మంచిగా ఉందమ్మా. ఈయనకు పెళ్లి కాలేదంటాడు, కానీ మెడల మీద వచ్చెక్కడిది? ఇదేందో తెలుసుకోవాలి. ఏమండి, ఎటు పోతున్నారు? రెడీ అవుతారు? బయటకు వేస్తాను. అవును కానీ రాత్రి విన్నాను కొరికినా కదా, మీకేమన్నా నొప్పి పెట్టిందా? నొప్పి అనిపించలేదే. ఏమో, నేను గట్టిగా కొరికిన కావచ్చు, నొప్పి కూడా పెట్టింది కానీ మీరు చెప్తలేరు. మరి పెదాల మీద కొరికినాక నొప్పి ఉండదా అని? సరే మరి, కాలు చేతులు కచ్చుకోపోరు, అన్నం పెడతా తిందురు. సరేనే. అయితే ఏదో కథ ఉందన్నట్టే, అదేందో నేను తెలుసుకుంటా. నీకు తెలుసు కదనే, లైట్ బంద్ చేసి వస్తాను నేను. ఇవాళ లైట్ బంద్ చేసుడు బందే, ఇవాళ లైట్ వేసుకునే వేసుకుందాం. అరే, ఎందుకు అట్లా అంటున్నావు? అవో నేనేమంటున్నాండి, లైట్ బంద్ చేయకురా అని చెప్తానా. నేను బంద్ చేస్తా. ఏంది గట్లా మాట్లాడుతున్నారు? రోజు మీరు లైట్ బంద్ చేసుకుని చేస్తారు కదా, నీకు నచ్చినట్టే ఉంటారు కదా. ఇవాళ ఒక్కరోజు నాకు నచ్చినట్టు లైట్ వేసే వేసుకుందాం. అవసరం లేదు, నేను లైట్ బంద్ చేస్తా. సరే, బంద్ అయిపో. ఏవండి, ఒక్క నిమిషం, నేను బాత్రూమ్ పోయేస్తా. అన్వేషు, అన్వేషు, అరే నువ్వేంది అన్వేష! ఇక్కడ? ఏంది నువ్వు ఇక్కడ? ఏంటిదండి, ఈయనేంది మన ఇంట్లో ఉన్నాడు? అది అది ఏంటిదండి అది అది అని నసికిస్తారు? చెప్పండి. నేను సంసారానికి పనికిరాను. ఏందండి, ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకేం అర్థమైతలేదు. అంటే ఇన్ని రోజులు నాతో సంసారం చేసింది ఈయనా? అవును. అంటే మీరు అందుకేనా లైట్ బంద్ చేసి వస్తా అన్నది? లైట్ బంద్ చేస్తే మా ఆయన వస్తాడు, లైట్ వేస్తే నువ్వు వస్తాను. అసలు నేను ఏమనుకుంటున్నారండి? ఆడదని అనుకుంటారా, బొమ్మని అనుకుంటారా? అట్లా అన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? నా జీవితం ఎందుకు నాశనం చేసిరు? చెప్పు, ఏం చూస్తున్నావు? ఇట్లా ఎవ్వరు పోతే రావడానికి పోవడానికి నేను బజార్ లంజా అనుకుంటానవా? చెప్పండి. నేను సంసారానికి పనికిరానని ఊళ్ళో తెలిస్తే నా పరువు అవుతుందని నేను పెళ్లి చేసుకున్నా. నేను పెళ్లి చేసుకున్నాకైనా ఈ విషయం నీతో చెప్దాం అనుకున్నా కానీ నేను ఇంత పెద్ద తప్పు చేసినో నాకు ఇప్పుడు అర్థమైంది. మరి ఈ విషయం మీ అమ్మ నాన్న తెలుసా? ఎవ్వరికీ తెలియదు ఆ విషయం, నాకు వీనికి మాత్రమే తెలుసు. సరే, నీ జీవితం పుట్టుకతోనే నాశనం అయింది. తెలిసి తెలిసి నా జీవితం ఎందుకు నాశనం చేసినావు? చెప్పు. ఈ విషయం మా అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? నా బిడ్డ చేసుకున్నంతో సంసారం చేయక బయటతో సంసారం చేసిందంటే వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. అసలు నిన్ను ఏమని వినాలో కూడా నాకు ఏం అర్థమైతలేదు. ఛీ! మౌనిక, నేను చేసింది తప్పే, నువ్వు క్షమించు. ఇప్పుడు నిన్ను క్షమించినా క్షమించకపోయినా తిరిగి నా జీవితం నాకు తెచ్చేయలేవు కదా. అరే అన్వేష్, నువ్వు ఆ రోజు నాకు ఆ విషయం చెప్పినప్పుడు నీ భార్య అని కాదురా, నా భార్య అని కూడా వచ్చిందిరా. ఏమండి, మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానండి. ఏందండి, ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడతారో మీకన్నా అర్థమైతుందా? మా అమ్మ నాన్న ఈయనకిచ్చి పెళ్లి చేసిర్రు. కష్టమో సుఖమో నేను ఈయనతోనే ఉంటా, నాకు వేరే పెళ్ళొద్దు, నేను చేసుకోను కూడా. ఏదో ఆయన తెలిసో తెలియక ఒక తప్పు చేసిండు, ఆయనతో మాత్రాన మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేనండి. మౌనిక,
నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నా. ఏదో తెలుసో తెలియకో తప్పు చేసిన. ఇప్పటికైనా నా తప్పును సర్దిద్దుకునే అవకాశం వచ్చింది. దయచేసి కాదన. నేను మీ అమ్మ నాన్నతోని మాట్లాడతా, వాళ్ళను నేను ఒప్పిస్తా. నేను నీ తండ్రి స్థానంలో ఉండి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. ప్లీజ్ ఒప్పుకో. సరే అండి, మీ ఇష్టం.